హాయ్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, ప్రపంచవ్యాప్తంగా టెలికాం సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న GSM-Nకు చైర్మన్గా ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు? ప్రపంచవ్యాప్తంగా టెలికాం సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న GSM-Nకు చైర్మన్గా ఎన్నికైన తొలి భారతీయుడు సునీల్ మిట్టల్. నెక్స్ట్, 10వ ప్రపంచ పక్షవాత సదస్సు వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్ 2016 అక్టోబర్లో ఏ నగరంలో నిర్వహించారు? 10వ ప్రపంచ పక్షవాత సదస్సు 2016 అక్టోబర్లో ఏ నగరంలో నిర్వహించారు? హైదరాబాద్లో. నెక్స్ట్, భారత్లో పక్షవాతం ముప్పుపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ప్రచారకర్తగా నియమితులైన భారతీయ మాజీ క్రికెటర్ ఎవరు? భారత్లో పక్షవాతం ముప్పుపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ప్రచారకర్తగా స్ట్రోక్ అంబాసిడర్గా నియమితుడైన భారత మాజీ క్రికెటర్ ఎవరు? సునీల్ గవాస్కర్. టోక్యోలో నిర్వహించిన మిస్ ఇంటర్నేషనల్ 2016 పోటీల్లో విజేతగా నిలిచిన యువతి ఎవరు? టోక్యోలో నిర్వహించిన మిస్ ఇంటర్నేషనల్ 2016 పోటీల్లో విజేతగా నిలిచిన యువతి కైలీ వెర్జోసా ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన యువతి. చైనా అధికారిక కమ్యూనిస్ట్ పార్టీలో అత్యంత కీలక నేత హోదా ఇటీవల ఎవరికి లభించింది? చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీలో అత్యంత కీలక నేత హోదా ఇటీవల ఎవరికి లభించింది? జీ జిన్పింగ్. రెండు 2016 అక్టోబర్లో నెదర్లాండ్స్లో నిర్వహించిన హుగీ వీన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారతీయ క్రీడాకారుడు ఎవరు? 2016 అక్టోబర్లో నెదర్లాండ్స్లో నిర్వహించిన హుగీ వీన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారతీయ క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి అభిజిత్ గుప్తా అండి. అభిజిత్ గుప్తా. కామన్వెల్త్ సెక్రటేరియట్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ యువజన అభివృద్ధి సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? కామన్వెల్త్ సెక్రటేరియట్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ యువజన అభివృద్ధి సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? 133వ స్థానంలో. 183 దేశాలతో కూడిన ప్రపంచ యువజన అభివృద్ధి సూచీలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? 183 దేశాలతో కూడిన ప్రపంచ యువజన అభివృద్ధి సూచీలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? జర్మనీ. రెండు 2016 అక్టోబర్లో VDP అసోసియేట్స్ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? 2016 అక్టోబర్లో VDP అసోసియేట్స్ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? చంద్రశేఖర్ రావు, కేసీఆర్ గారండి. సింగపూర్లో నిర్వహించిన 2016 WTA ఫైనల్స్ టెన్నిస్ టోర్నమెంట్లో సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు? సింగపూర్లో నిర్వహించిన 2016 WTA ఫైనల్స్ టెన్నిస్ టోర్నమెంట్లో సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ వచ్చేసి డొమినికా సిబుల్కోవా, స్లోవేకియా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.